హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ విధానం కావచ్చు, సిలబస్ విశ్లేషణ అండ్ సిలబస్కి సంబంధించి ఏ అంశాలను మొదటగా చదవాలి అండ్ వాటికి సంబంధించి మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ బుక్స్ ఏంటనేది ఈ వీడియోలో మీకు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలామంది అభ్యర్థులు దీనికి సంబంధించి ఒక వీడియో చేయమని చెప్పేసి అయితే అడగడం జరిగింది. సో అందుకే వీడియో అయితే అందిస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. సో దాంతోపాటు మనం గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇక్కడ నేను ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. సో సొసైటీకి సంబంధించి కావచ్చు, ఎకానమీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించి ఇట్లా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మున్ముందు కూడా వీటికి సంబంధించిన వీడియోస్ అయితే అందించబడతాయి. సో ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మొదటగా మనకు జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఎప్పుడు ఉన్నాయి, వాటికి సంబంధించి టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేయబోతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత వీటికి సంబంధించిన సిలబస్ చూద్దాం. అండ్ ఆ సిలబస్ సంబంధించి మీరు ఏ అంశాలను మొదటగా చదవాలి అనేది చూద్దాం. అండ్ లాస్ట్లో వీటికి సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్ ఏంటనేది కూడా చెప్తాను. సో ఇక్కడ మనం నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే, సో మనకు గ్రూప్ 3కి సంబంధించి కనుక ఇక్కడ చూసినట్లయితే వీటికి సంబంధించి మనకు నవంబర్ 2024లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నట్లు మెన్షన్ చేశారు. ఆల్రెడీ మనకి ఇది ప్రీవియస్లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషనే. సో ఇది మనకు ఇయర్ నవంబర్లో ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు. 17th and 18th మనకు గ్రూప్ 3 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నట్లు మనకు జాబ్ క్యాలెండర్లో అయితే మెన్షన్ చేశారు. అండ్ దీంతో పాటుగా గ్రూప్ 2కు సంబంధించి కూడా ఇక్కడ మీరు 4th one కనుక చూసినట్లయితే, సో డిసెంబర్ 2024లో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉండబోతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి మనకు వేకెన్సీస్ కూడా అయితే మనకు టీజీపీఎస్సీ ఆల్రెడీ డిక్లేర్ చేసింది. గత 1 to 2 years నుంచి అభ్యర్థులు వీటికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారు, మీకు తెలిసినటువంటి విషయమే. ఇవి ఆల్రెడీ మనకు రిలీజ్ అయినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్. అండ్ దాంతోపాటుగా మళ్ళీ మనకు మరొక 2 నోటిఫికేషన్లు కూడా ఇవ్వబోతున్నట్లు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఇది ఒక మంచి అవకాశం కింద చెప్పవచ్చు. ఎందుకంటే కంటిన్యూస్గా మనకు గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఉన్నాయి కనుక మీరు సీరియస్గా కనుక ప్రిపేర్ అయినట్లయితే సో మంచి సక్సెస్ని మీరు సాధించవచ్చు. ఇక్కడ 18th కాలం కనుక చూసినట్లయితే ఇక్కడ గ్రూప్ 2కు సంబంధించి దీనిలో మనకు ఇంక్లూడెడ్ ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగాలను కూడా ఈసారి మనకు గ్రూప్ 2లో యాడ్ చేయబోతున్నట్టు దీనిలో మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకు 2025 మేలో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ టీజీపీఎస్సీ మనకు కండక్ట్ చేసేటువంటి బోర్డు కింద ఉంది. ఎనీ గ్రాడ్యుయేట్ తోటి అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనకు మళ్ళీ గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా దీనిలో మెన్షన్ చేశారు. ఇక్కడ ఈసారి ఉన్నటువంటి చేంజ్ ఏంటంటే గ్రూప్ 4 వేకెన్సీస్ కూడా ఇంక్లూడెడ్ గ్రూప్ 4 వేకెన్సీస్ కూడా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 3 అండ్ ఇంక్లూడెడ్ విత్ గ్రూప్ 4 అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకు అంతకుముందు గ్రూప్ 4 సపరేట్గా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు గ్రూప్ 4లో ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా మనకు గ్రూప్ 3లో యాడ్ చేసి అయితే ఇవ్వబోతున్నారు. అంటే ఇదే సిలబస్ తోటి మీరు సెకండ్ టైం రిలీజ్ అయ్యేటువంటి ఈ గ్రూప్ 3 నోటిఫికేషన్ మీరు అటెంప్ట్ చేయవచ్చు. సో వీటికి సంబంధించి జూలై 2025లో నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్ 2025లో వీటికి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి కూడా మనం డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇట్లా మీకు కంటిన్యూస్గా అంటే ఆల్రెడీ మీరు రాబోయేటువంటి నవంబర్, డిసెంబర్లో అటెంప్ట్ చేసేటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు మళ్ళీ మీరు 2 times మళ్ళీ ఒకసారి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 అంటే ఒకటే సిలబస్ కనుక మీరు చదివినట్లయితే ఇక్కడ 4 times మీరు ఎగ్జామ్ రాసేటువంటి అవకాశం అయితే ఉంది. ఒక గ్రూప్ 2 సిలబస్ని మీరు పట్టుకొని సీరియస్గా కనుక చదివినట్లయితే మీరు 4 times ఈ ఎగ్జామ్ని అయితే అటెంప్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. సో అటువంటి సిలబస్ని మనం ఏ విధంగా చదవాలనేది మనం క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు నెగిటివ్ ఆలోచనతోటి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకండి. చాలామంది అభ్యర్థులకు ఈ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తారా, అసలు ఈ ప్రాసెస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుందా జరగదా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సో అటువంటి నెగిటివ్ థాట్ ఉన్న వాళ్ళు ఇక్కడనే మీరు క్విట్ అయిపోండి. అంటే మీరు ఇది స్టార్ట్ చేసే ముందే క్విట్ అయ్యి మీరు ప్రైవేట్ సైడ్ వెళ్ళిపోండి. అంటే ప్రైవేట్ సెక్టర్లో కూడా చాలా మంచి జాబ్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ మీకు మంచి లైఫ్ ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏది ఇది అవుతుందా కాదా అనేటువంటి ఒక నెగిటివ్ ఆలోచనలతో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే, సో ఇంత మంచి ఉద్యోగాలకు సంబంధించి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మీరు సక్సెస్ కాలేరు. సో సీరియస్గా ఇక్కడ మనకి ఏంటంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది అని అనుకునే మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను గత వీడియోలో కూడా చెప్పాను, మన గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి ఏది మనం అనుకున్న టైంలో కాదు. అంటే దానికి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పటికీ రిజల్ట్స్ విషయంలో కావచ్చు, అండ్ వాటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్లో కావచ్చు, అండ్ కొన్ని కోర్ట్ కేసెస్ విషయాల్లో ఇట్లా మనకు కొంచెం లేట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయని మీరు అనుకునే దీనికి సంబంధించి రండి. ఒక 1 to 1.5 year మీది కాదనుకుని సీరియస్గా చదివినట్లయితే 100% మీరు దీంట్లో గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3 జాబ్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెగిటివ్ ఆలోచనలతో ఉన్నవాళ్ళు ఇప్పుడే క్విట్ అయ్యి మీరు ప్రైవేట్ సైడ్ వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం అయితే చేయండి.
ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ గ్రూప్ 2 గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనిలో మీకు గ్రూప్ 2కు సంబంధించినటువంటి 4 పేపర్కి సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి అండ్ గ్రూప్ 3కి సంబంధించినటువంటి 3 పేపర్స్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది ఉంటుంది. ప్రముఖ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించాం. సో లేటెస్ట్ ఎకానమీ సర్వే కావచ్చు, బడ్జెట్కి సంబంధించిన అంశాలు అండ్ రాబోయేటువంటి కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన అంశాలు అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు కూడా ఈ కోర్సులో చేర్చబడతాయి. ఈ ప్రైస్ ఇప్పుడు దీనికి సంబంధించి 199 రూపీసే ఉంది. దీన్ని రేపు మేము 499 చేయబోతున్నాం. సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఈ రోజు తీసుకున్నప్పుడు ఐటమ్ చేయండి. ఇవే కాకుండా రకరకాల కోర్సెస్ కూడా మనం 199 రూపీస్కే అందిస్తున్నాం. ఎస్ఐకి సంబంధించి కావచ్చు, పీసీకి సంబంధించి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి కూడా మనం 199 రూపీస్కే వీటన్నింటినీ అందిస్తున్నాం. ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీకు 199 ఉంది. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఈ రోజు లేదా రేపు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం సిలబస్కి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనం గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి సిలబస్లో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అండ్ వీటికి సంబంధించి మొదటగా మనం ఏ అంశాలు చదవాలనేది చూద్దాం. తర్వాత వీటికి సంబంధించి మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ బుక్స్ ఏంటని చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ నేను టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి సిలబస్ కాపీ ఇది. సో ఇక్కడ మీరు గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించి కనుక చూసినట్లయితే వీటికి సంబంధించి మనకు ఎగ్జామ్ అంటే పరీక్షా విధానం వచ్చేసి మనకు 4 పేపర్స్లో ఉంటుంది. ఈ 4 పేపర్స్ ఒక్కొక్క పేపర్లో మనకు 150 మార్క్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. టోటల్గా ఇక్కడ చూసినట్లయితే 600 మార్క్స్కు మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ ఉర్దూ అంటే 3 లాంగ్వేజెస్లో మీకు ఈ పేపర్ అయితే ఉంటుంది. సో ఎటువంటి ఇంటర్వ్యూ అనేటువంటిది ఉండదు అండ్ వీటికి సంబంధించి నెగిటివ్ మార్క్ అనేది ఉండదు. ఒక్కొక్క పేపర్కు 150 మార్క్స్ చొప్పున ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో అదే గ్రూప్ 3కి సంబంధించినటువంటి ప్రాసెస్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు 3 పేపర్స్ అయితే ఉంటాయి. ఇది గ్రూప్ 3 సర్వీసెస్ నేను టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి కాపీ ఇది. సో ఇక్కడ మీరు పేపర్ 1 అండ్ పేపర్ 2 పేపర్ 3 అని చెప్పేసి చూడవచ్చు. సో 450 మార్క్స్కు గ్రూప్ 3 ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఇది కూడా మనకు 3 లాంగ్వేజెస్లో కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూలో కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి కూడా ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు. సో ఇది మనకు పరీక్షా విధానం అండ్ దీనిలో ఉన్నటువంటి సిలబస్ను ఒకసారి చూద్దాం. మొదటగా మీరు గ్రూప్ 2 సిలబస్ను బేస్ చేసుకొని కనుక చదివినట్లయితే మీరు ఈ 4 ఎగ్జామ్స్ అంటే మనకు 4 నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి గ్రూప్ 2 కావచ్చు, నెక్స్ట్ రిలీజ్ కాబోయేటువంటి గ్రూప్ 2 అండ్ ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి గ్రూప్ 3 అండ్ నెక్స్ట్ రిలీజ్ అయ్యేటువంటి గ్రూప్ 3లో మనకు ఇంక్లూడెడ్ గ్రూప్ 4 వేకెన్సీస్ కూడా ఉన్నాయి. కనుక ఈ సిలబస్ను మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని చదివినట్లయితే ఈజీగా మీరు సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం మనం పేపర్ 1కి సంబంధించి. సో పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అని చెప్పేసి మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది 150 మార్క్స్కి ఉంది. 2.5 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ పేపర్ 2 కనుక చూసినట్లయితే మీకు ఇది హిస్టరీ అండ్ పాలిటీ అండ్ సొసైటీ, ఇక్కడ 3 విభాగాలు ఉంటాయి. సో ఒక్కొక్క విభాగం నుంచి ఇక్కడ మనకు 150 3x50 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకి ఇట్లా ఇదే ప్యాటర్న్ అయితే ఫాలో కావడం లేదు. లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ గ్రూప్ 2 ఎగ్జామ్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ టైం ఇచ్చాడు హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ సోషియో కల్చర్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సోషియో కల్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి ఇది సొసైటీకి సంబంధించి, ఇది పాలిటిక్స్ సంబంధించి అండ్ అదేవిధంగా ఈ హిస్టరీకి సంబంధించి అని చెప్పి చూడవచ్చు. అయితే ఇక్కడ మనకు లాస్ట్ టైం ఎట్లా ఇచ్చాడంటే ఈ సొసైటీకి సంబంధించి 30 to 35 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి మిగతా క్వశ్చన్స్ మనకి ఇండియన్ పాలిటీలో భాగంగా అయితే చూడవచ్చు. అంటే ఇక్కడ సిలబస్ కూడా మనకు ఒకేలా అనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకు 50-50 100% ఇవ్వాలనే రూల్ ఏం లేదు. కొంచెం ఎక్కువ తక్కువ కూడా ఉండవచ్చు. అంటే ఒక్కొక్క దానిలో 60-65 క్వశ్చన్స్ ఇచ్చి ఇంకొక దానిలో 30-35 క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు. అంటే ఈ రకంగా మనకు సెకండ్ పేపర్ అయితే ఉంటుంది. ఇది 150 మార్క్స్కి అండ్ 2.5 అవర్స్ అనేటువంటిది టైం అనేది ఉంటుంది. ఇది పేపర్ 2కి సంబంధించి గ్రూప్ 2లో. ఇక నెక్స్ట్ మనం పేపర్ 3కి సంబంధించి కనుక చూసినట్లయితే ఎకానమీకి సంబంధించి ఇక్కడ మీకు ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇక్కడ కనబడుతుంది. ఇండియన్ ఎకానమీ, అదేవిధంగా తెలంగాణ ఎకానమీ అండ్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్ అని చెప్పేసి మనం ఇక్కడ థర్డ్ పార్ట్ చూడవచ్చు. ఇక్కడ కూడా మనకి ఇట్లా ఇచ్చాడు 3x50 అని చెప్పేసి 150 మార్క్స్కి మనకు ఈ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 150 మార్క్స్ అండ్ 2.5 అవర్ ఎగ్జామ్ అనేటువంటి టైం ఉంటుంది. ఇక నెక్స్ట్ 4th పేపర్ ఇది తెలంగాణ మూమెంట్ అండ్ ఇక్కడ స్టేట్ ఫార్మేషన్ అని చెప్పేసి కనబడుతుంది. దీనిలో మీకు మనకు తెలంగాణ ఉద్యమాన్ని మనం 3 దశలుగా చూస్తాం. 1948 నుంచి 1970 అండ్ 1971 నుంచి 1990 అండ్ తర్వాత 1991 నుంచి 2014 వరకు ఉంటుంది. సో టోటల్గా ఇది కూడా 150 మార్క్స్కి మనకి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. సో ఇది మనకు గ్రూప్ 2కు సంబంధించినటువంటి సిలబస్ యొక్క ప్యాటర్న్. అదే గ్రూప్ 3కి ఒకసారి కంపేర్ చేసుకుని మనం చూసుకున్నట్లయితే సో అక్కడ 4 పేపర్స్ ఉంటాయి, ఇక్కడ 3 పేపర్స్ ఉంటాయి. కాకపోతే కొన్ని చేంజెస్ అనేటువంటివి ఉంటాయి పేపర్ వైజ్గా మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే. అది ఏంటనేది మీరు ఇక్కడ చూడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే పేపర్ 1 అనేది యాజ్ ఇట్ ఈస్గా మీకు
ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. వీటికి సంబంధించి మీరు ఇక్కడ ఈ పేపర్ 1కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ అంశాలు కూడా ఇక్కడ ఇస్తారు మీకు. మీరు చూడవచ్చు సేమ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ 11 ఉన్నాయి కదా, ఈ 11 టాపిక్స్ మనకు గ్రూప్ 2లో కూడా ఇవే 11 టాపిక్స్ కనబడతాయి. మీరు గ్రూప్ 2కి సంబంధించి కనుక చూసినట్లయితే దీనిలో కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే 11 టాపిక్సే ఉంటాయి. మీకు పేపర్ 1 చూసినప్పుడు ఎటువంటి చేంజెస్ అనేటువంటివి కనబడవు. ఇది గ్రూప్ 2లో గ్రూప్ 3లో పేపర్ 1లో మీకు యాజ్ ఇట్ ఈజ్ సిలబస్ అనేటువంటిది ఉంటుంది. సో మీరు అంతే డెప్త్ తోటి ఈ రెండింటికి మీరు చదవాల్సి ఉంటుంది. కానీ నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 3కి సంబంధించి మనం పేపర్ 2 కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని చేంజెస్ ఉంటాయి. సో వాటిని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పేపర్ 2లో ఉన్నటువంటి చేంజెస్ ఏంటనేది. సో ఇక్కడ మనం చేంజెస్ కనుక చూసినట్లయితే మనకు పేపర్ 2లో ఫస్ట్ పార్ట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇది మనం చూస్తున్నటువంటిది ఏంటంటే గ్రూప్ 3కి సంబంధించిన సిలబస్. దీనిలో మనకు సోషియో కల్చర్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా. సో అదే మనం ఇదే పార్ట్ 2 గ్రూప్ 2 సిలబస్లో కనుక చూసినట్లయితే సోషియో కల్చర్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అన్నాడు. అంటే ఇక్కడ దీనికి ఉన్నటువంటి మేజర్ చేంజ్ ఏంటి? సో తెలంగాణ మూమెంట్ అనేటువంటిది మనకు ఇక్కడ ఉండదు. గ్రూప్ 2లో సెకండ్ పేపర్లో మనకు తెలంగాణ మూమెంట్ ఉండదు. ఎందుకంటే 4th పేపర్లో మనకు సపరేట్ పేపర్ కింద మనకు మూమెంట్ ఇచ్చాడు కనుక సో ఇక్కడ 4th పేపర్లో మనకు తెలంగాణ మూమెంట్ అనేది ఉంటుంది కనుక సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఉండదు. ఓకేనా. ఇక్కడ ఆ చేంజ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అదే గ్రూప్ 3లో మనకి ఇక్కడ 4th పేపర్ అనేటువంటిది లేదు. సో థర్డ్ అంటే ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ వరకే ఉంది. 4th పేపర్ అనేది ఇక్కడ లేదు కనుక ఆ 4th పేపర్లో ఉన్నటువంటి ఏదైతే మనకు ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి ఉంది కదా, తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి అంశాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ మనకు యాడ్ చేయడం జరిగింది. సో ఇది మనకు పేపర్ 2లో రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట. అంటే అక్కడ 150 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటిది గ్రూప్ 2లో మనకు 150 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటిది ఇక్కడ మనకు 50 మార్క్స్ వెయిటేజ్లో మనకి ఇస్తాడు. అంటే దాదాపు ఇక్కడ మనకు టోటల్కి 50 మార్కులు ఇచ్చాడు అనుకుంటే దీనిలో మనకి ఇండియన్ హిస్టరీ నుంచి కవర్ అవుతాయి అండ్ తెలంగాణ హిస్టరీ నుంచి కవర్ అవుతాయి అండ్ దాంతోపాటుగా తెలంగాణ మూమెంట్ నుంచి కవర్ అవుతాయి అనమాట. సో ఇట్లా మనకు 3 రకాలుగా అంటే నియర్లీ ఒక 16 to 17 మార్క్స్ లేకుంటే 20 అనుకోవచ్చు. అంటే 15 to 20 మార్క్స్ మనకు తెలంగాణ మూమెంట్ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. సో అదేవిధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి కూడా ఒక 20 మార్క్స్ దాకా వస్తాయి అండ్ రిమైనింగ్ తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఒక 15-20 మార్క్స్. సో ఇట్లా మనకు 3 పార్ట్స్ అనేటువంటి ఇక్కడ షేర్ అవుతాయి. అదే ఇక్కడ మనం గ్రూప్ 2లో కనుక చూసినట్లయితే ఓన్లీ మనకు ఇండియా అండ్ తెలంగాణ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్సే ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇది మనకు పేపర్ 2లో ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి డిఫరెన్స్. మీరు ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో దీన్ని బట్టే మనం చదివేటప్పుడు వాటికి ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎంతవరకు ఇప్పుడు ఎన్ని అంశాలు చదివితే మనకు 50 మార్క్స్ వస్తున్నాయని మనకు తెలియాలి. అంటే ఇక్కడ ఇది కొంచెం హెవీ సిలబస్ కింద చూడవచ్చు. ఇండియన్ హిస్టరీ కవర్ చేయాలి, తెలంగాణ హిస్టరీ కవర్ చేయాలి అండ్ తెలంగాణ మూమెంట్ కవర్ చేయాలి గ్రూప్ 3 ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో ఇది దానికి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్. నేను అది ఏ విధంగా చదవాలనేది కూడా మీకు ఒకసారి సిలబస్ చెప్పిన తర్వాత క్లియర్గా చెప్తాను. ఇంకా రిమైనింగ్ మీరు ఇక్కడ పేపర్ 3 కనుక చూసినట్లయితే మనకు గ్రూప్ 3కి సంబంధించి యాజ్ ఇట్ ఈస్గా గ్రూప్ 2లో ఉన్నటువంటి సిలబస్ ఉంటుంది అండ్ థర్డ్ పార్ట్ కూడా సేమ్ ఉంటుంది. టోటల్గా 150 మార్క్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ పేపర్ 3కి సంబంధించి మనం గ్రూప్ 3లో కనుక చూసినట్లయితే ఎకానమీ ఉంటుంది. ఇక్కడ ఒకసారి ఇక్కడ చూద్దాం. ఎకానమీకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి 3 పార్ట్సే మనకు సేమ్ గ్రూప్ 2లో కూడా ఉంటాయి. సో ఇక్కడ కూడా మీకు ఎటువంటి చేంజెస్ అనేటువంటి ఉండవు. థర్డ్ పేపర్ ఇక్కడ ఉంటుంది అండ్ పేపర్ 1 మనం ఆల్రెడీ చూసాం. పేపర్ 1లో కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇక్కడ మనకు బేసిక్ ఇంగ్లీష్ అనేది ఇక్కడ 10th స్టాండర్డ్ ఉంటే పేపర్ 1లో ఇక్కడ వచ్చేసి 8th స్టాండర్డ్ అని చెప్పేసి కనబడుతుంది. కొన్ని చిన్న చేంజెస్ తప్ప మనకు పెద్దగా చేంజెస్ అనేటువంటి కనబడి ఇక్కడ 8th స్టాండర్డ్ అని చెప్పేసి ఇచ్చాడు. గ్రూప్ 3లో అయితే 8th స్టాండర్డ్ ఇచ్చాడు అండ్ గ్రూప్ 2లో అయితే 10th స్టాండర్డ్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే గ్రూప్ 2 గ్రూప్ 3లో ఉన్నటువంటి చేంజెస్ పేపర్స్ పరంగా ఒక పేపర్ మనకు చేంజ్ ఉంది అండ్ అదేవిధంగా పేపర్ 2లో సిలబస్ పరంగా కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి. అవి ఏంటనేది తెలియాలి. నేను ఆల్రెడీ మీకు గత వీడియోలో కూడా చెప్పాను, మనం ఏదైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు అసలు సిలబస్ ఏంటి అనేది మనకు తెలియాలి. ఆ సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఏంటనేది మనకు ఫస్ట్ తెలిసిన తర్వాత వాటికి సంబంధించి మనకు ప్రీవియస్లో టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ ఏమైనా కండక్ట్ చేసిందా, కండక్ట్ చేస్తే ఎటువంటి క్వశ్చన్స్ అడిగింది, ఆ గత ప్రశ్నల సరళి అనేది ఫస్ట్ మనం చూడాలి. చూసిన తర్వాత మనకు అది అర్థమైన తర్వాత మనం ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేసినట్లయితే ఆ అంశాలు వస్తున్నప్పుడు వాటిని మనం కొంచెం ఎక్కువగా ఫోకస్ చేస్తాం అన్నమాట. మనం గత ప్రశ్నలు చూసినప్పుడు అవి మనకు బ్రెయిన్లో ఫీడ్ అయితే కనుక చదువుతున్నప్పుడు ఆ అంశాలు వచ్చినప్పుడు కొంచెం మనం ఎక్కువగా చదివేట్టిన అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కంపల్సరీ సిలబస్ కాపీని మీరు జిరాక్స్ తీసుకొని మీ ప్యాడ్కి పెట్టుకోండి. ఏం సిలబస్ ఉంది అనేది మనకు ఫస్ట్ తెలియాలి, నోటెడ్ కావాలి మనకు సిలబస్ అనేటువంటిది. ఈ పార్ట్లో ఈ సిలబస్ ఉంది, ఇక్కడ నుంచి ఇన్ని మార్క్స్ వెయిటేజ్ ఉంది అనేది మనకు తెలియాలి ఫస్ట్. తర్వాత గత ప్రశ్నలు ఎట్లా అడిగిండు అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని చూసుకున్న తర్వాత మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మీకు మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకు సిలబస్కి సంబంధించినటువంటి అంశాలు. అయితే దీనిలో మనం
మొదటగా దేనికి ప్రియారిటీ ఫస్ట్ ఇవ్వాలి, ఏ పేపర్స్ మొదటగా చదవాలి. అండ్ గ్రూప్ 2 గ్రూప్ 3కి కమాండ్గా చదవాలి ఎక్కువ ఉంటారు, ఎందుకంటే సిలబస్ ఈక్వల్గా ఉంది కనుక ఈ రెండింటిని మనకు కమాండ్గా ప్రిపేర్ అవుతాం కనుక మీరు గ్రూప్ 2 సిలబస్ను ప్రామాణికంగా తీసుకొని ప్రిపేర్ కావాలి. అప్పుడు గ్రూప్ 3 అనేటువంటిది మీకు ఈజీగా అవుతుంది. సో నేను ఇక్కడ గ్రూప్ 2 సిలబస్ను ప్రామాణికంగా తీసుకొని మీకు చెప్తున్నాను. ఓన్లీ ఫస్ట్ మొదటగా మీకు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు వేటికి ప్రయారిటీ ఇవ్వాలి, తర్వాత గ్రూప్ 3 ప్రిపేర్ ఓన్లీ గ్రూప్ 3 అనుకుంటే ఏ సబ్జెక్టులను మొదటగా చదవాలని చెప్తాను. సో ఇక్కడ మనం గ్రూప్ 2కి సంబంధించి కనుక చూసినట్లయితే 150 మార్క్స్ ఉన్నటువంటి పేపర్స్ మనకి ఇక్కడ రెండు కనబడతాయి. ఒకటి ఎకానమీ అండ్ తెలంగాణ మూవ్మెంట్ అనేటువంటి, అంటే సింగిల్ సబ్జెక్ట్ తోటి మనకు 150 మార్క్స్ ఉన్నటువంటి రెండు పేపర్స్ కనబడతాయి. ఇక్కడ మీరు 4th పేపర్ కనుక చూసినట్లయితే అండ్ 4th పేపర్ అండ్ 3rd పేపర్ కనుక మీరు చూసినట్లయితే, సో ఇది 3rd పేపర్, ఇది 4th పేపర్, ఈ రెండు మీకు మొత్తం 600 మార్క్స్లో మనకి రెండు 50% కవర్ అవుతాయి. ఓకే, 50% సిలబస్ కవర్ చేస్తుంది. అంశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి, అంటే ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్తో పోల్చినప్పుడు. సో ఇక్కడ వీటికి సంబంధించి మనకు వెయిటేజ్ అనేది ఎక్కువ కనబడతాయి. అయితే ఇక్కడ మీరు 4th పేపర్ను మీరు మొదటగా ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ 4th పేపర్తో పాటుగా మీరు తెలంగాణ హిస్టరీ కూడా చూసుకోవాలి, హిస్టరీ అండ్ కల్చర్. ఓకేనా, ఈ కల్చర్, హిస్టరీ, తెలంగాణ మూమెంట్ ఈ మూడు కలిపి కనుక మీరు చదువుకున్నట్లయితే ఇక్కడ మీకు 200 నుంచి 220 మార్క్స్ అనేది కవర్ అవుతాయి. ఒక 220 మార్క్స్ అనేటువంటిది ఓన్లీ మీకు 4th పేపర్ అండ్ అదేవిధంగా సెకండ్ పేపర్లో ఉన్నటువంటి తెలంగాణ హిస్టరీ కావచ్చు అండ్ ఫస్ట్ పేపర్లో కల్చర్ ఉంటుంది. సో వీటన్నిటిని కలిపి, అంటే తెలంగాణ అంశాలకు మీరు మొదటి ప్రియారిటీ ఇవ్వండి. ఎవరైతే గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో, సో మొదటగా మీరు ఇక్కడ తెలంగాణ అంశాలకు ప్రియారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి, ముఖ్యంగా గ్రూప్ 2 వాళ్ళు. ఓకేనా, గ్రూప్ 3కి ఇంకా మళ్ళీ చెప్తాను ఎట్లా అనేది. సో గ్రూప్ 2 లక్ష్యం అనుకున్న వాళ్ళు ఫస్ట్ మీరు ఈ తెలంగాణ అంశాలకు ఇవ్వండి. దానిలో 4th పేపర్ అండ్ అదేవిధంగా తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ కల్చర్కి సంబంధించి మీరు ఫస్ట్ వాటి మీద గ్రిప్ తీసుకొచ్చుకోండి. మీ డైలీ ప్రిపరేషన్లో కంపల్సరీ సబ్జెక్ట్ ఉండాలి. సో మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే 1 year దాకా చదువుతారా, 6 months దాకా మనకు ఉన్నటువంటి టైం వరకు చదువుతారు కదా. ఎవ్రీడే మీ టైం టేబుల్లో తెలంగాణ మూమెంట్ అండ్ హిస్టరీ కల్చర్ అనేటువంటి దానికి సపరేట్గా ఒక 2 hours 3 hours మీరు ఇవ్వాల్సిందే, ఎందుకంటే ఇది హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్టు. 200 నుంచి 220 మార్క్స్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత వెయిటేజ్ ఉందని చెప్పేసి. ఓకేనా, సో ఇది ఫస్ట్ ప్రియారిటీ అండి. ఇక నెక్స్ట్ మరొకటి ఇక్కడ ఎకానమీ నుంచి 150 మార్క్స్ ఉన్నాయి. సో చాలా ఇంపార్టెంట్, చాలామందికి హార్డ్గా ఫీల్ అయ్యేటువంటి సబ్జెక్ట్ ఇది ఎకానమీ అనేటువంటిది. దీన్ని అర్థం చేసుకొని చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్. లాస్ట్ టైం కూడా ఎకానమీలో మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు జాబ్ సాధించలేకపోయారు. సో జాగ్రత్తగా ఎకానమీ ఇక్కడ ఉన్నటువంటి 3 parts మీరు చదవాల్సి ఉంటుంది. 3 partsలో కూడా మనకు లాస్ట్ టైం ఈక్వల్గా ఇచ్చాడు, కొంచెం చేంజెస్తో పాటుగా మనకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సర్వే అంశాలను ఎక్కువగా ఇచ్చాడు. ఓకే, అప్పుడున్నటువంటి సర్వే అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి సర్వే కావచ్చు, బడ్జెట్ అంశాలను బేస్ చేసుకొని కరెంట్ ఎకానమీ బేస్డ్లో క్వశ్చన్ పేపర్ ఉంది. లాస్ట్ టైం పేపర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కరెంట్ ఎకానమీ బేస్డ్లోనే 60 to 70 మార్క్స్ అడిగిండు. సో జాగ్రత్తగా మీరు లాస్ట్ ఇయర్ పేపర్ను అబ్జర్వ్ చేసి చూసి ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఇండియన్ సర్వే కావచ్చు, తెలంగాణకు సంబంధించిన సర్వే అండ్ బడ్జెట్కి సంబంధించిన అంశాలకు సంబంధించి మీరు ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్ ఉంటుంది కదా, దాన్ని మీరు సపరేట్గా ఒక షార్ట్గా నోట్స్ రాసుకోండి. కంపల్సరీ ఫస్ట్ వాటిని మీరు ఒక నోట్స్ లెక్క రాసుకొని డైలీ వాటిని చూడండి. సో ఎకానమీ కూడా మీకు గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా మీ డైలీ సిలబస్లో ఎకానమీ అనేది 100% ఉండాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 2 సబ్జెక్టులు మీరు డైలీ కంపల్సరీ ఒక 2 to 3 hours చదవాల్సి ఉంటుంది. ఇక మిగతా సబ్జెక్టులు అది మీ ఇష్టం. కాకపోతే మీరు ఓన్లీ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3 సాధించాలనుకున్న వారు వీటిని నెగ్లెక్ట్ చేసినట్లయితే మీకు జాబ్ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకేనా, ఈ 2 ఏదైతే తెలంగాణ అంశాలు కావచ్చు అండ్ ఎకానమీకి సంబంధించి ఎవ్రీ డే మీరు ఒక 8 hours చదువుతారా లేకుంటే 6 hours చదువుతారా, అది మీ ఇష్టం. మినిమం 8 hours మీరు పెట్టుకోండి. ఈ 8 hoursలో 4 hours ఆర్ 4 to 5 hours ఈ 2 సబ్జెక్టులకే కేటాయించండి మీరు. ఓకేనా, ఈ 2 సబ్జెక్టులు మీకు రెగ్యులర్గా ఉండాలి, కంటిన్యూటీ ఉంటేనే మీకు ఎకానమీ అనేటువంటి అర్థమవుతుంది. ఎకానమీని మీరు ఒక రోజు గంట, నెక్స్ట్ రోజు గంటన్నర, తర్వాత 2 hours, 2.5 hours, 3 hours ఇట్లా ఎకానమీని మీరు చదువుతూ వెళ్ళండి. సో మీరు ఒక మధ్యలో ఒక 15 days కనుక ఎకానమీ గ్యాప్ ఇచ్చారనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాల్సి వస్తుంది. ఎకానమీ సబ్జెక్ట్ అలా ఉంటుంది అండ్ ముఖ్యంగా సర్వేకి సంబంధించిన అంశాలు ఆ రకంగా ఉంటాయి. అయితే ఈ 3 partsలో మీకు చాలా ఈజీ ఉండేటువంటి ఏంటంటే ఎకానమీలో మీరు తెలంగాణ ఎకానమీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీకు మూమెంట్లో కూడా కొంత కవర్ అవుతుంది. తెలంగాణ ఎకానమీ అనేటువంటిది కొంచెం ఈజీగా ఉంటుంది. కొంచెం మందికి ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ రాకపోతే తెలంగాణ ఎకానమీ తోటి స్టార్ట్ చేయండి. జనరల్గా చదివే విధానం ఎట్లుండాలంటే ఇండియన్ ఎకానమీ చదివిన తర్వాత మీరు తెలంగాణ ఎకానమీ చదివితే ఈజీగా అర్థమవుతుంది. లేదు మీకు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అనుకుంటే తెలంగాణ ఎకానమీ తోటి స్టార్ట్ చేయండి. అక్కడ మీకు వచ్చి ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ 3rd part చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. చాలామంది హార్డ్గా ఫీల్ అయ్యేటువంటిది ఏరియా ఇది 3rd part. దీన్ని మీరు రెగ్యులర్గా ఒక చాప్టర్ ఏదో కొంత పార్ట్ని మీరు రెగ్యులర్ టైం టేబుల్లో ఈ 3rd part కూడా మీరు ఎకానమీ నుంచి ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ ప్రియారిటీ దీనికి అండి, సెకండ్ ప్రియారిటీ దీనికి అండి. ఇక నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఫస్ట్ పేపర్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ పేపర్లో చాలా అంశాలు ఉంటాయి.
సో లాస్ట్ టైం జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళ జాబితాను చూసినట్లయితే ఈ పేపర్ 1లో మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే పేపర్ 1 కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు 11 టాపిక్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇక్కడ ఈ 11 టాపిక్స్ సంబంధించి మీరు ఏ విధంగా చదవాలి, ఓకేనా. దీనిలో మొదటగా మనం ఏ అంశాలను కవర్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. మీకు ఇంతకుముందే చెప్పాను. సో కల్చర్, తెలంగాణ లిటరేచర్, ఇక్కడ చూసినట్టు ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఉంది కదా, అంటే మనకు కల్చర్కి సంబంధించి ఇది ఆల్రెడీ మీకు ఫస్ట్ మనకైతే మూమెంట్తో భాగంగా చదువుకోమని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మీకు పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ని కూడా కలిపి చదువుకోండి. ఇక్కడ కూడా ఇదే మనకు కీ రోల్ ప్లే చేస్తుంది. దాని తర్వాత మీరు ఓవరాల్గా చూసినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే మీరు రీజనింగ్, మెంటల్ లాజికల్ రీజనింగ్ అండ్ ఇది ఉంది కదా, సో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి ఇది, దీంతో పాటుగా ఇంగ్లీష్. సో ఈ రెండింటితో మీకు దాదాపుగా ఇక్కడ ఒక 40 to 50 మార్క్స్ కవర్ అయిపోతాయి. చాలా చాలా ఇంపార్టెంట్, అంటే 1/3 ఇక్కడనే కవర్ అయిపోతుంది దగ్గర దగ్గర. ఓకేనా. ఈ 2 టాపిక్స్ వీటిని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ 2 ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ సంబంధించి రెగ్యులర్గా చూడండి. దాని తర్వాత తెలంగాణ అంశాలను మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి ప్రయారిటీ ఇవ్వండి. సో ఇక్కడ ఒక 4 నుంచి 5 టాపిక్స్ కనుక మీరు చూసినట్లయితే పేపర్ 1లో మీకు మంచి స్కోర్ వస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 టాపిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కావచ్చు, తెలంగాణ అంశాలు అండ్ జాగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ జాగ్రఫీ కలిపి చదువుకోండి. ఇవి మనకు ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే మన జాగ్రఫీ అనేది పేపర్ 2లో, పేపర్ 3లో అండ్ పేపర్ 4లో ఎక్కడ యాడ్ చేయలేదు కనుక జాగ్రఫీ మీద కొంచెం ఎక్కువగా అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఇది మీరు జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకేనా. అంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఏది రీజనింగ్కి ఇవ్వండి, తర్వాత ఇంగ్లీష్కి ఇవ్వండి, తర్వాత తెలంగాణ అంశాలు అండ్ దాని తర్వాత కరెంట్ అఫైర్స్ అండ్ ఇక్కడ జాగ్రఫీ. ఈ 5 అంశాలను మీరు పేపర్ 1 పరంగా ఫస్ట్ చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి మనకు పేపర్ 1లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే పేపర్ 2కి సంబంధించి చూద్దాం. సో పేపర్ 2కి సంబంధించి మీరు ఎక్కువగా ఫోకస్ చేయవలసిన ఏరియా ఏదేమైనా ఉందంటే మనకు సెకండ్ పార్ట్, ఇక్కడ పాలిటిక్స్ సంబంధించి మీరు ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. ఓకేనా. పాలిటీ అనేటువంటిది మీరు లాస్ట్ టైం పేపర్ కనుక చూస్తే ఈ ఏదైతే సొసైటీ ఉంది కదా, సొసైటీ పేపర్లో ఉన్నటువంటి సిలబస్ మీకు ఒకసారి ఇక్కడ క్లియర్గా చెప్తాను. మీరు ఇక్కడ థర్డ్ పార్ట్ను ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, అంటే పేపర్ 2లో థర్డ్ పార్ట్, ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి సిలబస్ మీకు మిగతా పేపర్లో కవర్ అవుతుంది. ఇది మనం లింక్ చేసుకొని చదువుకున్నటువంటి విధానం మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ పాలిటిక్ మీరు ఫస్ట్ ప్రియారిటీ అండి. ఓకేనా. ఇది పక్కకు పెడితే ఇక్కడ నేను ఇది ఎందుకు అద్దంటున్నానంటే దీనిలో ఉన్నటువంటి ఒక ఫస్ట్ యూనిట్ తప్పితే, ఒక ఫస్ట్ యూనిట్ అనేటువంటిది మీరు క్లియర్గా చదవండి. ఇక సెకండ్ యూనిట్ కావచ్చు, థర్డ్ యూనిట్, 4th అండ్ 5th యూనిట్లు, మొత్తం 5 యూనిట్లు ఉంటాయి. ఇవన్నీ మీకు మిగతా సబ్జెక్ట్లో కవర్ అవుతాయి. ఓకేనా. సెకండ్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్ అనేది మీకు ఇండియన్ హిస్టరీలో అండ్ దాంతోపాటుగా ఎకానమీలో కవర్ అవుతుంది. ఓకేనా. ఇక 4th యూనిట్ అనేటువంటిది మీకు పాలిటీలో కవర్ అవుతుంది అండ్ 5th యూనిట్ అనేటువంటి మీకు తెలంగాణ మూమెంట్ ఆర్ హిస్టరీలో కవర్ అయిపోతుంది. సో ఇది ఒక రివిజన్ సబ్జెక్ట్ కింద చూడవచ్చు. మీరు ఇక్కడ అంటే ఎక్స్పెషల్గా చదవాల్సినటువంటి చాప్టర్ ఏదైనా ఉందంటే ఫస్ట్ చాప్టర్ మాత్రమే ఉంటుంది సొసైటీలో. మిగతా అన్నీ మీకు ఆల్రెడీ రిపీటెడ్ చాప్టర్ లాగానే కనిపిస్తాయి. మీరు జాగ్రత్తగా సిలబస్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూస్తే 3 పార్ట్లు ఉంటాయి, కానీ ఇక్కడ ఇది ఒకటే యూనిట్ చదువుకుంటే మిగతా అన్ని మీకు రివిజన్లో భాగంగా పనిచేస్తాయి. మీరు ఒకసారి సిలబస్లో చూడండి, నేను ఆల్రెడీ కూడా గతంలో చాలాసార్లు చెప్పాను. సో ఇక్కడ దీనిపైన మీరు పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఫస్ట్ యూనిట్ చదువుకోండి, మిగతా అన్ని మీకు ఇక్కడ పాలిటీలో ఒక చాప్టర్ కవర్ అవుతుంది, తెలంగాణ మూమెంట్ అండ్ హిస్టరీ కల్చర్లో ఒక చాప్టర్ కవర్ అవుతుంది అండ్ రిమైనింగ్ ఇక్కడ 2-3 చాప్టర్లు అనేది ఎకానమీలో మనకు థర్డ్ పార్ట్లో డెవలప్మెంట్ అని ఉంది కదా, అక్కడ ఈ 2 మనకు వస్తాయి. అసమానతలకు సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అక్కడ కూడా వస్తాయి అన్నమాట. సో మీకు ఇక్కడ దీనిపైన మీరు పెద్దగా ఫోకస్ చేయకండి. ఎక్కువగా మీరు చదవాల్సింది ఏంటంటే పాలిటిక్స్ సంబంధించిన అంశాలు చదవండి. ఇక లాస్ట్ వచ్చేసి మీరు ఇండియన్ హిస్టరీకి వెళ్ళండి. ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ తెలంగాణకు సంబంధించి కనుక చూసినట్లయితే వెయిటేజ్ చాలా తక్కువ ఉంటుంది, సిలబస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీ టైం అనేది చాలా వేస్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ అంశాలకి ఎక్కువ ఇక్కడ ప్రియారిటీ ఇవ్వండి. కంప్లీట్గా మీరు దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయకండి. తెలంగాణ హిస్టరీ ఒకటి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. కంప్లీట్గా ఉన్న అన్ని చాప్టర్స్ని ఎక్కువగా చదవండి. ఇండియన్ హిస్టరీలో మీకు కల్చర్ పరంగా ఎక్కువ చూడండి, ఇండియన్ కల్చర్ పరంగా కొంత చూడండి. మీకు టైం ఉన్నట్లయితే ఇంపార్టెంట్ అంశాలను ఫస్ట్ కంప్లీట్ చేసేసి తర్వాత మీరు మిగతాయి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సిలబస్ ఎక్కువ, వెయిటేజ్ తక్కువ, దాన్ని మీరు ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకు పేపర్ 2కు సంబంధించి. ఇంకా ఓన్లీ గ్రూప్ 3కే ప్రిపేర్ అయిదాం అనే వాళ్ళు ఉంటారు. మాకు గ్రూప్ 3 చాలు సార్, గ్రూప్ 2 అవసరం లేదనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మీరు మొదటగా చదవాల్సినటువంటి పేపర్ ఏదైనా ఉందంటే ఇక్కడ మీకు పేపర్ 3 అనమాట. ఓన్లీ గ్రూప్ 3కి చెప్తున్నాను. గ్రూప్ 3ఏ ప్రిపేర్ అయిదాం అనుకున్న వాళ్ళు మీరు పేపర్ 3ని ఫస్ట్ ఫినిష్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 150 మార్కులు అనమాట. ఓవరాల్గా మీరు ఇక్కడ 3 పేపర్లో చూసుకుంటే అత్యధికంగా వెయిటేజ్ ఉన్న ఏరియా ఏదైనా ఉందంటే మనకు ఇది ఎకానమీ. ఓకేనా. ఇక్కడ ఎకానమీకి మీరు ఫస్ట్ అంటే పేపర్ 3కి ఫస్ట్ ప్రియారిటీ అండి, ఓన్లీ గ్రూప్ 3 అనుకున్న వాళ్ళు.
సో సెకండ్ ప్రియారిటీ దేనికి ఇస్తారంటే పాలిటీకి ఇవ్వండి ఇక్కడ మీరు. ఓకే, తెలంగాణ అంశాలకు కాకుండా పాలిటీకి ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ పాలిటీ మీకు ఇక్కడ ఇవ్వడం 50 మార్క్స్ అని ఇచ్చాడు, కానీ దీని యొక్క అంశాల పరంగా చూసినప్పుడు మీకు ఇది 75 మార్క్స్ దాకా కవర్ అవుతుంది. 70 నుంచి 75 మార్క్స్ కవర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కనుక ఇక్కడ మీరు ఓన్లీ గ్రూప్ 3 అనుకున్న వాళ్ళు పాలిటీకి మీరు ప్రియారిటీ ఇవ్వండి. ఫస్ట్ పేపర్ 3ని రెగ్యులర్గా మీరు మీ టైం టేబుల్లో పెట్టుకోండి, తర్వాత పాలిటీని కూడా రెగ్యులర్గా పెట్టుకోండి. ఓన్లీ గ్రూప్ 3 అనుకున్న వాళ్ళు నేను చెప్పేది. ఇంతకుముందు గ్రూప్ 2 గ్రూప్ 3 కలిపి చెప్పాను. ఓన్లీ గ్రూప్ 3 ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే గ్రూప్ 4 పోస్టులు కూడా ఉన్నాయి కనుక సో మీరు ఈ రకంగా చదవండి. అంటే ఫస్ట్ ఎకానమీని మీరు రెగ్యులర్గా చదవాల్సి ఉంటుంది అండ్ పాలిటీ. సో దీని తర్వాత మీరు నెక్స్ట్ ప్రియారిటీ వచ్చేసి తెలంగాణ అంశాలకి ఇవ్వండి. ఓకేనా, తెలంగాణ అంశాల్లో ఉన్నటువంటి ఏది కల్చర్ కావచ్చు, హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్కి సంబంధించి థర్డ్ ప్రయారిటీ అండి. తర్వాత మీకు పేపర్ 1లో ఉన్నటువంటి అంశాలకు చదవండి. ఆల్రెడీ పేపర్ 1లో ఉన్నటువంటి 5 టాపిక్స్ ఏందని కూడా చెప్పాను మీకు. ఏది రీజనింగ్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అండ్ దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ కావచ్చు, అండ్ జాగ్రఫీకి సంబంధించి అట్లా మీరు పేపర్ 1 కూడా నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ప్రయారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఓన్లీ గ్రూప్ 3 అనుకున్న వాళ్ళు సో ఈ రకంగా చదవండి. సో ఇట్లా మీరు లింక్ చేసి చదువుకున్నట్లయితే చాలా అంశాలు మీకు ఈజీగా ఇక్కడ మీకు చూస్తే 3 పేపర్స్ 4 పేపర్స్ అనేవి కనబడతాయి, కానీ మీరు కరెక్ట్గా సెట్ చేసుకున్నట్లయితే ఒక పేపర్ని మీరు ఇక్కడ స్కిప్ చేసుకునేంత ఉంటుంది అనమాట సిలబస్ను. ఓకేనా, ఒక పేపర్లో ఉన్నటువంటి కూడా పేపర్ 2లో ఉన్నటువంటి ఈ పార్ట్ని మీరు మొత్తం స్కిప్ చేసుకోవచ్చు. పేపర్ 1లో కూడా చాలా అంశాలు మనకు వివిధ సందర్భాల్లో వేరే వేరే పేపర్లో మనకు యాడ్ అవుతుంటాయి అనమాట. పేపర్ 1లో ఉన్నటువంటి చాలా అంశాలు కూడా మీరు జాగ్రత్తగా సిలబస్ను అబ్జర్వ్ చేసి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గ్రూప్ 2కే ప్రిపేర్ అవుతున్నారు. మొదటగా తెలంగాణ అంశాలు కవర్ చేయండి, అండ్ తర్వాత ఎకానమీని కవర్ చేయండి, అండ్ దాని తర్వాత మీరు పాలిటీకి ప్రయారిటీ ఇవ్వండి. అండ్ పేపర్ 1 చాలా చాలా ఇంపార్టెంట్. పేపర్ 1 నెగ్లెక్ట్ చేయకండి. రెగ్యులర్గా పేపర్ 1 ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ చూడండి, నష్టపోయేటువంటి ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇది మనకు ఈ సిలబస్కి సంబంధించినటువంటి విశ్లేషణ. ఇక నెక్స్ట్ బెస్ట్ బుక్స్ ఏంటని చూద్దాం. చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఇది. సో ఏ బుక్స్ చదవాలి సార్ అని చెప్పేసి అంటున్నారు, అండ్ మార్కెట్లో వీటికి సంబంధించిన బెస్ట్ బుక్స్ ఏమున్నాయని చెప్పేసి అంటున్నారు. సో నాకు తెలిసినంత వరకు నేను ఆల్రెడీ గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుతున్నాను. గత 2 ఇయర్స్ నుంచి నేను గ్రూప్ 2కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థి నేను. సో నేను చదువుతున్నటువంటి బుక్స్ కావచ్చు, అండ్ నాకు తెలిసినంత వరకు మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ బుక్స్ చెప్తున్నాను. ఇవే ఫైనల్ అని చెప్పట్లేదు, ఇంక ఇవే కాకుండా వేరే కూడా ఉంటాయి. నేను చదివిన వాటిలో బెస్ట్ బుక్స్ మీకు సజెస్ట్ చేస్తున్నాను అంతే తప్ప ఇవే చదవాలనేటువంటి ఏం లేదు. మీకు ఇంకా వీటికంటే వేరే బుక్స్ కూడా ఉంటే వాటిని కూడా మీరు చదవచ్చు. ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఒకసారి బుక్స్ చూసినట్లయితే మొదటగా మీరు ఏ సబ్జెక్ట్కైనా కూడా అకాడమీకి ప్రయారిటీ ఇవ్వండి. అకాడమీలో ఆ బుక్స్ కనుక ఉన్నట్లయితే ఫస్ట్ మీరు అకాడమీకి వెళ్ళండి. అండ్ అకాడమీలో మీరు ఏ బుక్ తీసుకున్నా కూడా కొంచెం లెంతీగా ఉంటుంది, దాన్ని మీరు షార్ట్ చేసి నోట్స్ రాసుకోవాలి. ఓకేనా, అకాడమీ మీరు చదువుతున్నప్పుడు నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఓన్ నోట్స్ అనేది చాలా ఎక్సలెంట్గా మీకు వర్కౌట్ అవుతుంది. మీరు అట్లీస్ట్ ఇంపార్టెంట్ అంశాలతోడన్నా మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఏ సిలబస్ చదివినా, ఎకానమీ చదివినా, మీరు తెలంగాణ మూమెంట్ చదివినా, ఏ చదివినా కూడా నోట్స్ అనేటువంటిది షార్ట్ నోట్స్ లెక్క మీరు రాసుకోండి. అది మీకు ఎగ్జామ్ 1 డే బిఫోర్ కూడా మొత్తం మీరు రివిజన్ చేసుకునే విధంగా ఉండాలి. అట్లా మీరు నోట్స్ రాసుకోండి. ఓకే, ఇప్పుడు టైం ఉంది కనుక చెప్తున్నాను, మంచి టైం ఉంది కనుక మీకు వరుసగా ఒకటే సిలబస్కు సంబంధించి 4 ఎగ్జామ్స్ రాయబోతున్నారు కనుక మీకు నోట్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అకాడమీ బుక్స్ చదువుతున్నాం అనుకున్న వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మిగతా అయినా పర్లేదు, మీకు నోట్స్ అనేటువంటిది ఉండాల్సిందే. ఇక అకాడమీ తోటి కొంతమంది అకాడమీ కాకుండా మాకు మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ బుక్స్ చెప్పండి సార్ అని చెప్పేసి అంటారు. సో వాటికి సంబంధించి ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ మనం పేపర్ 2 నుంచి చూద్దాం. పేపర్ 1 సంబంధించి నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4కి సంబంధించిన బుక్స్ చదివితే మీకు ఇవి కూడా కవర్ అయిపోతాయి. సో ఇక్కడ పేపర్ 2కి సంబంధించి కనుక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే హిస్టరీ ఉంది. అండ్ హిస్టరీలో మనకు తెలంగాణ మూమెంట్ అండ్ హిస్టరీ కవర్ అయ్యే విధంగా ఓకేనా. ఫస్ట్ తెలంగాణ హిస్టరీ చెప్తున్నా, తెలంగాణ హిస్టరీ అండ్ అదేవిధంగా మూమెంట్, వీటికి సంబంధించి మీకు అకాడమీలో బెస్ట్ బుక్స్ ఉన్నాయి, చాలా బాగుంటాయి అకాడమీకి సంబంధించినటువంటి బుక్స్. సో వీలైతే వాటిని ఫస్ట్ చదవండి తెలంగాణ హిస్టరీ మూమెంట్కి సంబంధించి. లేదు అంటే ప్రకాష్ సార్ బుక్ ఉంది, ప్రకాష్ సార్ది కూడా మీరు చదవచ్చు. అండ్ లేదంటే పిఎన్ఆర్ బుక్ కూడా ఉంది. సో ఈ 3 బుక్స్ మీకు గ్రూప్ 2కు సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించినటువంటి హిస్టరీ, కల్చర్ అండ్ తెలంగాణ మూమెంట్కి సంబంధించి సరిపోతుంది. దీనిలోకి మీ దగ్గర ఏ బుక్ ఉన్నా కూడా పర్లేదు. సో అకాడమీలో కొంచెం లెంతీగా ఉంటుంది, సేమ్ మనకు అవే అంశాలు ఇంట్లో రిపీట్ అవుతాయి. అండ్ ప్రకాష్ సార్ బుక్ కూడా చాలా బాగుంటుంది. నేను చదివినటువంటి బుక్స్ ఏమైనా ఉందంటే అది ప్రకాష్ సార్ చదివాను అండ్ పిఎన్ఆర్ బుక్ చదువుతున్నాను. అండ్ ప్రకాష్ సార్ది కొంచెం లెంతీగా ఉంటుంది. దీన్ని చదివిన తర్వాత నేను రివిజన్ పర్పస్లో పిఎన్ఆర్ ఎప్పటికీ చూస్తూ ఉంటారనమాట. ఓకేనా, సో ఇది మీకు ఒకటేసారి అన్నీ ఉంటాయి. మనం ఫాస్ట్గా వీటిని రివిజన్ చేసుకోవచ్చు పిఎన్ఆర్ ద్వారా. అండ్ మీకు మొదటగా చదువుతున్నట్లయితే అకాడమీ బుక్ చదవండి. అకాడమీ బుక్ చదివి దాన్ని మీరు షార్ట్ నోట్స్ కింద రాసుకునే ప్రయత్నం చేయండి. ఇది మూమెంట్, హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించి. ఓకేనా,
అండ్ ఇక నెక్స్ట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి కనుక చూసినట్లయితే మీకు ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాను, నేనైతే సీనాయ్ సార్ బుక్ చదువుతున్నాను, విన్నర్ పబ్లికేషన్లో ఉంది, చాలా బాగుంటుంది. ఇంకా ఇవే కాకుండా హిస్టరీకి సంబంధించినటువంటి కరీం సార్ బుక్ ఉంది, ఇంకా 2-3 బుక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా బాగానే ఉంటాయి. బట్ నేను చదువుతున్నటువంటి బుక్ మీకు చెప్తున్నాను, సీనాయ్ సార్ బుక్ అయితే మీకు అది యూపీఎస్సీ పర్పస్లో కూడా యూజ్ అయ్యే విధంగా బుక్ అయితే ఉంటుంది. నేను చదువుతున్నటువంటి బుక్ ఇది. సో ఇది తీసుకోండి. అంటే ఇప్పటివరకు ఏమైనా మీరు వేరే తీసుకున్నట్లయితే దాన్ని మీరు కంటిన్యూ చేయండి. ఒకటే బుక్ తీసుకోండి, 4-5 బుక్స్ తీసుకోకండి. నేను చెప్పినని ఇంకొకరు ఎవరో చెప్పారని ఇట్లా 2-3 బుక్స్ ముందర వేసుకొని మీ టైం అంతా వేస్ట్ చేసుకోకండి. ఒక బుక్ను మీరు ఎక్కువ సార్లు చదివేటువంటి ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోండి, ఆ థీమ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, మీరు ఎగ్జామ్లో ఆన్సర్ రాయగలుగుతారు. ఇక్కడ మనం గుర్తుపట్టడమే, ఒకనా గుర్తుపెట్టుకోవడం అంటే ఏమిటి, క్వశ్చన్ అక్కడనే ఉంటుంది, ఆన్సర్ అక్కడనే ఉంటుంది. మీరు జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకొని ఆన్సర్ గుర్తిస్తే సరిపోతుంది గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో. అదే మనం గ్రూప్ 1లో కనుక చూసినట్లయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకొని మనం అక్కడ ఆన్సర్ క్వశ్చన్ ఇస్తాడు, ఆన్సర్ అంతా మనం రాయాలి. బట్ గ్రూప్ 2 గారు గ్రూప్ 3లో చూసినట్లయితే క్వశ్చన్ వాడే ఇస్తాడు, ఆన్సర్ కూడా కింద 4 ఆప్షన్లు ఉంటుంది, దాన్ని మనం గుర్తుపట్టాలి అంతే. ఓకేనా, గుర్తుపట్టి ఆన్సర్ పెట్టడమే ఉంటుంది కనుక సో అట్లా మీరు ప్రిపేర్ కావాలి. సో ఇది మీకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి సీనియర్ సార్ బుక్ తీసుకోండి. ఓకేనా. అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించి మీరు ఏ బుక్ తీసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి అకాడమీలో రీజనల్ జాగ్రఫీ అని చెప్పేసి ఒక మంచి బుక్ వచ్చింది, నేను ఆల్రెడీ చూశాను, ఎక్సలెంట్గా ఉంది. అకాడమీ బుక్ తీసుకోండి తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి. ఎస్పెషల్గా ఈ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి విన్నర్స్ పబ్లికేషన్లో ఒక బుక్ ఉంది, అది సరిపోతుంది. చాలా లెంతీగా ఉన్నప్పటికీ దానిలో మీకు ఏవైతే ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయో అది జాగ్రఫీ పరంగా చూసుకోండి. ఇక నెక్స్ట్ పాలిటిక్స్ సంబంధించి చూద్దాం. ఓకేనా, ఈ పాలిటిక్స్ సంబంధించి నేను ఆల్రెడీ మీకు నిన్న 3 బుక్స్ చెప్పాను. ఒకటి వచ్చేసి కృష్ణారెడ్డి సార్ది మీరు తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. లేదంటే కేపీఐఎస్ అకాడమీ ఉంది కదా, వాళ్ళ బుక్ కూడా చాలా బాగుంది, అది తీసుకోండి. లేదంటే రమాదేవి మేడం బుక్ కూడా తీసుకోండి. లేకుంటే లక్ష్మీకాంత్ సార్ బుక్ అనేది మీకు యూపీఎస్సీ లెవెల్లో పనిచేస్తుంది, అంత టైం మీకు ఇక్కడ ఉంటే తీసుకోండి. లేదంటే మీకు గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3కి చదువుతున్నారు కనుక కృష్ణారెడ్డిది అయినా పర్లేదు, అండ్ లేదంటే రమాదేవి బుక్ అయినా ఏం కాదు, ప్రభాకర్ సార్ బుక్ కూడా బాగానే ఉంటుంది. సో వీటిలో ఏ బుక్ అయినా మీకు సేమ్ సిలబస్ ఉంటుంది, పెద్దగా సిలబస్లో చేంజెస్ ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళు రాసేటువంటి విధానంలో కొంచెం యూజ్ చేసే వర్డ్స్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఇవి మీరు చదవండి. అది నేను కృష్ణారెడ్డి సార్ బుక్ తీసుకున్నాను, అండ్ కేపీఐఎస్ అకాడమీ, ఈ 2 బుక్స్ నేనైతే తీసుకొని చూస్తున్నాను. ఇది పాలిటిక్స్ సంబంధించి. ఇక సొసైటీకి సంబంధించి మీరు చూసినట్టయితే అకాడమీలో బెస్ట్ బుక్ ఒకటి ఉంది, అండ్ దాని తర్వాత విన్నర్స్ ఉంది. ఓకేనా, విన్నర్స్కి సంబంధించినటువంటి బుక్ ఉంది. సో ఈ రెండిట్లో మీరు ఏది తీసుకున్నా కూడా మీకు సొసైటీ మంచి అంటే కంప్లీట్గా కవర్ అయ్యే విధంగా ఈ 2 బుక్స్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి తీసుకోండి. ఇక ఎకానమీ, చాలామందికి డౌట్ ఉండేటువంటి ఏ ఎకానమీ పరంగా ఏ బుక్ తీసుకోవాలి సార్, ఏ బుక్ తీసుకోవాలని చెప్పేసి రెగ్యులర్గా నన్ను అడుగుతుంటారు. సో ప్రజెంట్ మనకు రీసెంట్గా నాగార్జున సార్ రిలీజ్ చేసినటువంటి బుక్ ఉంది. సో చాలా బాగుంది. అది మీకు హ్యాండ్ రైటింగ్ నోట్స్లా అనిపించినప్పటికీ ఆల్రెడీ ఎకానమీ పైన గ్రిప్ ఉన్న వాళ్ళకు చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. అది ఒకసారి దాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే విన్నర్స్లో మీకు 3-in-1 అని చెప్పేసి ఉంది, అది బాగానే ఉంటుంది. అండ్ రఘుదీపక సార్ సంబంధించి మీకు జీనియస్ పబ్లికేషన్లో కూడా ఎకానమీకి సంబంధించి ఉంది. అండ్ జీనియస్ పబ్లికేషన్లో ముఖ్యంగా మీకు కల్చర్కి సంబంధించిన బుక్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్గా మీకు ఓన్లీ కల్చరే చదవాలనుకుంటే జీనియస్ పబ్లికేషన్కి సంబంధించినటువంటి కల్చర్ బుక్ తీసుకోండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా, ఇది ఎకానమీకి సంబంధించి. అండ్ ఇంకా ఇక్కడ ఎకానమీ మీరు ఏ బుక్ తీసుకున్నా ఇప్పుడు లేటెస్ట్ అంశాలతో రాలేదు. అంటే లేటెస్ట్ ఎకానమీ సర్వే కావచ్చు, బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు, ఇండియన్ సర్వేకి సంబంధించినటువంటి అంశాలు ఇంక్లూడెడ్ చేసినటువంటి బుక్స్ ఇంకా ఏవి మనకు మార్కెట్లోకి రాలేదు. అట్లా కాకుండా అకాడమీకి సంబంధించి కూడా మీకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి, భారత ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి 2 బుక్స్ ఉన్నాయి మీకు అకాడమీలో. సో దానిలో మనకు అప్డేటెడ్ డేటా ఉంటుంది, కానీ కంటెంట్ బాగుంటుంది. మనం ఇప్పుడు వచ్చినటువంటి సర్వేస్ను దాంట్లో యాడ్ చేసి చదవాల్సి ఉంటుంది. అట్లా వద్దు, మాకు ప్రైవేట్ ఆథర్స్ బుక్సే కావాలి, ఈజీగా ఫాస్ట్గా మాకు రివిజన్ చేసుకోవడానికి ఉండాలనుకుంటే ఫస్ట్ మీరు నాగార్జున సార్ బుక్ ప్రియారిటీ అండి, తర్వాత విన్నర్స్ పబ్లికేషన్లో ఉన్నటువంటి బుక్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇవి బాగున్నాయి, నేను చదువుతున్నటువంటి బుక్స్ ఇవి. ఇక నెక్స్ట్ తెలంగాణ మూమెంట్కి సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పాను, తెలంగాణ మూమెంట్కి సంబంధించి ఏ బుక్స్ చదవాలనేటువంటిది చెప్పాను. సో ఇవి మీకు వీటికి సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్. ఒకవేళ పేపర్ 1కి సంబంధించి ఏ బుక్స్ కావాలని ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు దాదాపుగా కరెంట్ అఫేర్స్ సంబంధించి మనం రెగ్యులర్గా ఇస్తున్న కరెంట్ అఫేర్స్ మీరు ఫాలో కండి, సరిపోతుంది. లేదు మీకు ఇంకా ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే ఏదైనా మ్యాగజైన్ ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి, షైన్ ఇండియా లాంటిది. సో మనం ఇచ్చేటువంటి కరెంట్ అఫేర్స్ చాలా వెబ్సైట్స్ అండ్ మ్యాగజైన్స్ చూసే మనం కరెంట్ అఫేర్స్ ఇస్తున్నాం. ఎక్సలెంట్గా మనం అన్ని కవర్ అయ్యే విధంగానే కరెంట్ అఫేర్స్ అయితే ఇస్తున్నాం, మీరు అది ఫాలో అయితే సరిపోతుంది. లేదంటే అదర్ మీరు ఇష్టం ఏదైనా తీసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ దీనిలో మీకు ఇంకా ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటిది అంటే ఇక్కడ లాజికల్ రీజనింగ్ సంబంధించి మార్కెట్లో ఉన్నటువంటి ఏదైనా బెస్ట్ బుక్ తీసుకోండి. ముఖ్యంగా ఆర్ఎస్ అగర్వాల్ తీసుకుంటే మీకు అన్ని అంశాలు కవర్ అవుతాయి. అండ్ ఇక్కడ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి కూడా మీరు 10th లెవెల్లో గ్రామర్ ఉన్నటువంటి ఏదైనా ఒక బుక్ తీసుకొని
ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇంకా రిమైనింగ్ అంశాలకు సంబంధించి మనం ఆల్రెడీ అన్ని డిస్కస్ చేసినటువంటి. అండ్ ఇక్కడ చాలామంది ఇది అడుగుతారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ఏ బుక్ తీసుకోవాలని. ఇది మీకు అకాడమీలో ఒక బుక్ వచ్చింది, తెలంగాణ అకాడమీ, సూపర్ ఉంది బుక్. అది నేను ఆల్రెడీ చూస్తున్నటువంటి బుక్, దాన్ని తీసుకోండి, మీకు సరిపోతుంది. అది ఈ ఎగ్జామే కాదు, మిగతా అన్ని ఎగ్జామ్స్ కూడా మీకు యూజ్ అయ్యే విధంగా దీనికి సంబంధించినటువంటి ఈ బుక్ అయితే ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన బుక్ అయితే ఉంది. సో ఇవి మనకు మేజర్ సబ్జెక్టులకు సంబంధించిన బుక్స్ కూడా మీకు చెప్పడం జరిగింది, అండ్ సిలబస్ విధానం కూడా చెప్పాను. సో ఇది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడిగేటువంటి ప్రయత్నం చేయండి. అండ్ వీటికి సంబంధించిన అంశాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి వీడియోస్ కూడా నేను మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సర్వేకి సంబంధించి, ఎకానమీ సర్వేకి సంబంధించి, తెలంగాణ ఎకానమీ సోషల్ అవుట్లుక్ ఉంది కదా, దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని నేను మీకు క్వశ్చన్స్ రూపంలో ఫ్రీగా అందిస్తాను. 1 or 2 డేస్లో నేను ఆ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. సో ఇప్పటితో మనకు దాదాపుగా చాలామంది అంటే జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఒకసారి అని చెప్పేసి అడుగుతున్నారు కనుక ఈ వీడియోస్ నేను గత 2 days నుంచి వరుసగా చేసుకుంటూ వస్తున్నాను. మ్యాక్సిమం రేపు లేదా ఎల్లుండి నుంచి నేను మీకు కంటెంట్ కూడా అందిస్తాను. ముందు ప్రీవియస్ పేపర్స్ యొక్క విశ్లేషణ అందిస్తాను, తర్వాత సబ్జెక్టులకు వెళ్తాను. ఒక 4-5 వీడియోస్ ప్రీవియస్లో క్వశ్చన్స్ ఎట్లా అడిగారు, ఏ టాపిక్స్ నుంచి అడిగారు అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తర్వాత మళ్ళీ టాపిక్ వైజ్గా ఇంపార్టెంట్ ఏరియాస్, ముఖ్యంగా ఎకానమీకి సంబంధించి కావచ్చు, హిస్టరీకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అండ్ ఆల్రెడీ పాలిటిక్స్ సంబంధించి 27 వీడియోస్ మనం అప్లోడ్ చేస్తాం. మీకు అవి ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. మీరు ఒకసారి మన ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి, 27 వీడియోస్ అప్లోడ్ చేశాను. గ్రూప్ 2 లెవెల్లో మీకు సబ్జెక్ట్ అందించడం జరిగింది. ఒకసారి మీరు పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ 31 వీడియోస్ మీకు కనబడుతున్నాయి. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి మీరు పాలిటిక్స్ సంబంధించి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ టోటల్గా మీరు చూడవచ్చు, ఇక్కడ ఒక 27 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. దీనిలో మీకు కంప్లీట్గా పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ లాగా ఇది మీకు వర్కౌట్ అవుతుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు కోచింగ్ కావాలనుకుంటే చాలా తక్కువ ప్రైస్లోనే మనం ర్యాపిడ్ రివిజన్ కోర్సు గ్రూప్ 2, గ్రూప్ 3కి అయితే అందిస్తున్నాం. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మీకు ఆల్రెడీ దీనిలో మాకు గడపర్తి వెంకటరమణ సార్ అన్నాడు కదా, సో ఆ సార్ చేత మనం ఎకానమీ అనేది చెప్పిస్తున్నాం. ఆల్రెడీ బడ్జెట్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం, అండ్ నెక్స్ట్ సర్వే కూడా అప్లోడ్ చేస్తాం. చాలా తక్కువ ప్రైస్కే మీకు చాలా మంచి ఫ్యాకల్టీ తోటి ఈ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. మీరు ఒకసారి అక్కడ మన యాప్లోకి వెళ్తే ప్రతి సబ్జెక్ట్ సంబంధించి నేను ఫ్రీ క్లాసెస్ కూడా ఇచ్చాను. వాటిని మీరు ఒకసారి చూడండి, నచ్చినట్లయితే అయితే వాటిని తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్, సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.